హలో వేవర్స్, ఇవి బంగాళదుంపలండి. ఆలు అని కూడా అంటామండి. ఇప్పుడు మనం వీటితో ఆలు అండ్ టమాటా కర్రీ తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వీవర్స్. బంగాళదుంపల్ని అదేనండి ఆలూస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఈ విధంగా ఉప్పు పసుపుతో బాయిల్ చేస్తున్నామండి వాటర్లో. ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసామండి. అందులో పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్ అన్నీ యాడ్ చేసేసామండి. ఆయిల్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసామండి. అవి కూడా యాడ్ చేసేసామండి. పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, టమాటా పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్ట్ అన్నీ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. కొన్ని కొరియండర్ లీవ్స్, ఇక రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసామండి. ఒక 2 నిమిషాల్లో మన ఈ కర్రీ రెడీ అవుతుంది అండి. ఉబ్బుల ఆలు కర్రీ అంటారండి. బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి టమాటాలని పేస్ట్ లాగా చేసి అందులో యాడ్ చేసామండి. ఇక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసామండి. ఒక నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. బంగాళదుంపల్ని ముందు బాయిల్ చేసామండి ఉప్పు పసుపుతో. నెక్స్ట్ టమాటాలని, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్టు అన్నీ మిక్స్ చేసేసి ఫ్రై చేసామండి. కొద్దిగా కోకో పౌడర్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ అందులో పెద్ద సైజు టమాటాని యాడ్ చేసేసామండి. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని, కొరియండర్ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని అందులో యాడ్ చేసామండి. కొద్దిగా వాటర్ చేసామండి. అన్నీ మిక్స్ అయిపోయి మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.